దగ్గరకు వచ్చి ఏమన్నా మాట్లాడిందా మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాట్లాడారు. ఇట్లా రోడ్ వేసిపోయిండ్రు ఒకసారి. ముసలిలకు వల్ల అవి ఇవి చేసిపోయిండ్రు. కానీ వీడు ఏమొచ్చినా ఒక్కసారి కూడా ఎవరు రాలేవు అంత తరపు నుంచి. ఎవడైనా వచ్చి కాంగ్రెస్ వాడు వచ్చి చేస్తాము గది చేసాము అనలేదు. ఒకసారి మా ఇల్లు చూడండి, లోపల మొత్తం కూలిపోతున్నాయి. ఒక పైకి ఎక్కకండి, ఇల్లు చూడండి మొత్తం కూలిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. నైట్ బయట కూరుకొచ్చినాం. మేము ఇంత కష్టపడుతున్నాం, ఎవరు రాంది. మరి ఈ రోజు వచ్చి ఇల్లు కూడా కొడతామంటే ఎట్లా ఒప్పుకుంటామన్నా? మేము రిపేర్ చేయించుకుంటున్నాం, నల్లలకైనా పైపులకైనా ఏదైనా మేము చేసుకుంటున్నాం, మేము చూసుకుంటున్నాం. ఎవడైనా వచ్చి ఓటు అవసరం ఉంటే అమ్మ ఓటు వేయండి, మమ్మల్ని గెలిపియండి, మీకు చేస్తాము మీకు చూస్తాము అంటోడే తప్ప వాడు అవసరం ఉన్నప్పుడే వస్తాడు. ఎవడైనా అవసరం లేకుండా ఎవరు చూడడు మమ్మల్ని. నల్ల రాకుంటే మేము బతిలాడుకోవాలి, వాడిని పోయి నల్లల దగ్గర పోయి. కరెంట్ రాకుండా మేము అన్ని బతిలాడుకోవాలి. ఏది లేకుండా మేము బతిలాడుకుంటాం, మేము చేసుకుంటాం. కాబట్టి మేము ఎందుకు పోతామన్నా? మేము ఎందుకు వెళ్ళాలి? అందరూ మా పాలనలో చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఎవరన్నారు అన్నమాట? ఎవరన్నారు? కష్టం చేసుకొని మన ఇంటికి మన తిన్నోడే హ్యాపీగా ఉంటాడు తప్ప బయటకు వెళ్తే ఎవరు లేడు, ఎవరు రాడు, ఎవరు చూడడు. మీ మహిళల కోసం కూడా చాలా మంది ఏం చేసిందన్నా? మా అంటే బస్సు ఫ్రీ ఉంది ఒక్కటే లేడీస్ కి. ఆ లేడీస్ బస్సు ఫ్రీ ఉంటే ఏముంది? అసలు బస్సులో వెళ్తే వ్యాలీ లేదు తెలుసా? ఎక్కమ్మా అంటాడు డ్రైవర్ వాడు. ఓ మారా ఇక్కడ వచ్చి టికెట్ తీసుకొని కండక్టర్ అంటది. ఏం వ్యాల్యూ ఉందన్నా? ఎందుకు పెట్టిండు వాడు? అడిగామా బస్సు ఫ్రీ పెట్టని? నెలకు 1350 రూపాయలు మేము బస్ పాస్ తీసుకొని పోతుండే. అట్లనే పోతుండే కదా. అది బస్సు ఫ్రీ పెట్టదు, ఇంకా వేరే చేసేది ఉంటుంది. ఏంది అమ్మాయిలకి మహిళస్ అది దాన్ని ఏమంటారు, కళ్యాణ భక్తం, అది కూడా తీసేసినవురా? కేసీఆర్ ఇచ్చిండు, నువ్వు తీసేసినావు. నువ్వేం చేసినావు? ముసలికి 4,000 ఇస్తావు పింఛన్, అదే 2,000 ఇస్తున్నావు. గ్యాస్ ఫ్రీ అన్నావు, గ్యాస్ ఇప్పుడు మొత్తమే లేదు. కట్టెల మీద వండుకుంటున్నావు. ఇప్పుడు నేను కట్టెల మీద వండి నాకు చూపిస్తా వాడి మా ఇంట్లో పోయి కట్టెలు పోయి బిల్డింగ్ లో కట్టెలు పోయి వండుకున్నావు. వాడు ఏం చేస్తుండే చెప్పండి? మంచిగా చేస్తున్నా 10 ఏళ్ళు నేనే సీఎం చెప్పదని కొట్టాలి రేవంత్ రెడ్డి గాని. వేస్ట్ ఉండ కొడుకు. వాని ఇల్లు కూడా కొట్టండి ఫస్ట్. వాని ఇల్లు కూడా కొట్టుకొని బతుల ఇల్లు కూడా కొట్టుకోనండి. ఫస్ట్ వాని ఇల్లు కూడా కొట్టుకొని వాని పెళ్ళం పిల్లలు ఏడు ఉంటారో దాని తర్వాత మా అమ్మాయి ఇల్లు కూడా కొట్టుకోండి. ఓకేనా?